హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఇవాళ ఈ వీడియోలో సమ్ ఇఫ్ అనే ఒక ఫంక్షన్ గురించి మనం తెలుసుకుందాం. మామూలుగా సమ్ ఫంక్షన్ అనేది మనకి తెలుసు. సమ్ ఫంక్షన్ ఏం చేస్తుంది? మనం ఇచ్చిన వాల్యూస్ని మనకు యాడ్ చేస్తుంది. అయితే ఆ వాల్యూస్లో ఒక్కోసారి మనకేంటి అంటే ఒక స్పెసిఫిక్ వాల్యూని మాత్రమే మనము అడిషన్ చేయాలి అనుకుంటే కనుక మనము ఈ సమ్ ఇఫ్ అనే ఫంక్షన్ని మనము వాడుకోవచ్చు. విల్ సీ ఇన్ ద ఎక్సెల్ షీట్. సో ఇక్కడ దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఒక టేబుల్, సీరియల్ నెంబర్, డేట్, స్టూడెంట్ నేము, కోర్సు, ఫీ. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి అంటే ఇప్పటి వరకు మనకు కలెక్ట్ అయిన అంటే ఫీ కలెక్షన్ రిపోర్ట్లో ఇందులో మొత్తంలో నాకు ఎంపీసీ ఎంత కలెక్ట్ అయింది, బైపీసీ ఎంత కలెక్ట్ అయింది, సిఈసీ ఎంత కలెక్ట్ అయింది అనేది నాకు ఇక్కడ రిపోర్ట్లో రావాలి. ఇక్కడ అంటే మనకి 10 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి పెద్ద ఇష్యూ లేదు. బట్ బల్క్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రం ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. సో అది ఎలా రాయాలి అంటే ఫస్ట్ ఇక్కడ స్ట్రక్చర్ చూద్దాం. సమ్ ఇఫ్ మీరు చూస్తే ఇక్కడ ఏమేమి ఇచ్చారు? రేంజ్, క్రైటీరియా, సమ్ రేంజ్ అని చెప్పేసి. సో స్ట్రక్చర్ సమ్ ఇఫ్ రేంజ్, క్రైటీరియా, సమ్ రేంజ్. సో ఇక్కడ రేంజ్ అనేది ఏంటి అంటే ఏ స్పెసిఫిక్ వాల్యూ మనకి ఎంపీసీ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఈ ఎంపీసీ అనేవి ఎక్కడున్నాయి? ఇందులో ఉన్నాయి. ఇది మనకు ఈ రేంజ్ కింద వస్తుంది మనకి, రైట్? క్రైటీరియా, మరి ఇందులో మన క్రైటీరియా ఏంటి? ఎంపీసీ. సో ఈ క్రైటీరియా అనేది ఎంపీసీ వస్తుంది, రైట్? మరి ఎక్కడి వాల్యూస్ సమ్ చేయాలి? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న వాల్యూస్ని మనం సమ్ చేయాలి. సో ఇది మనం ఎక్సెల్ షీట్లో చూద్దాం సింపుల్గా. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్. దీన్ని రెండు రకాలుగా రాయొచ్చు, రెండు రకాలుగా మీకు చూపిస్తాను నేను, రైట్? రేంజ్ ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాగ్ చేయండి, D2 నుంచి D11 వరకు, కామా. అందులో మన స్పెసిఫికేషన్ ఏంటి? ఎంపీసీ. ఎంపీసీ అనేది టెక్స్ట్ కాబట్టి డబల్ కోడ్స్లో మెన్షన్ చేయండి, ఎంపీసీ, కామా. ఇక్కడ క్లోజ్ చేసి కామా. సమ్ రేంజ్ ఎక్కడ? ఇది, రైట్? బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో 28,000 ఫీ అనేది కలెక్షన్ అయింది మనకు. చూడండి, ఎంపీసీ ఇక్కడ, ఇది, ఇది, ఇది. సో టోటల్ ఇంకొకటి ఇక్కడ 28,000 మనకి వచ్చేసింది మనకి. అయితే ఈ ఫంక్షన్ని ఫార్ములాని కానీ మనం కాపీ చేసి కింద పేస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక చిన్న ఎర్రర్ వస్తుంది. ఏంటి అంటే మామూలుగా ఇక్కడ చూడండి, D2 to D11, E2 to E11 అన్నాం. సో మనం ఎందులో రాసాము? రిలేటివ్ సెల్ రిఫరెన్స్లో రాసాం. అంటే ఒక స్టెప్ కిందికి వచ్చినప్పుడు ఏమవుతుంది? D2 కాస్త D3 అవుతుంది, D11 కాస్త D12 అవుతుంది. సేమ్ E2 E3 అవుతుంది, E11 E12 అవుతుంది. అలా అప్డేట్ అవ్వకూడదంటే ఏం చేయాలా? దీన్ని ఫిక్స్ చేసేయాలి. అంటే మూమెంట్ లేకుండా ఫిక్స్ చేసేయాలి. అంటే కాపీ చేసినా కూడా అవి మారకూడదు అని చెప్పేసి. సో దానికోసం ఏం చేయాలి అంటే ఆ రేంజ్ సెలెక్ట్ చేసి F4 కొట్టేస్తే మనకి ఇట్ చేంజెస్ టు అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్, రైట్? ఎంటర్ కొట్టాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? దీన్ని కాపీ చేసి ఇందులో పేస్ట్ చేస్తాను. అన్నిటికీ సేమే వస్తుంది, ఎందుకంటే అన్నిటి మధ్యలో మనకి ఎంపీసీ ఉంది, రైట్? సో దాన్ని మనం ఏం చేయాలా? ఆ వాల్యూని బైపీసీ చేయాలి. దీన్ని ఆటోమేటికల్గా అప్పుడు మారిపోయింది. సేమ్ ఇక్కడ ఏం చేయాలా? సిఈసీ చేసేయాలి, రైట్? వచ్చిందా? రైట్. అయితే ఇక్కడ 3 కోర్సులు ఉన్నాయి కాబట్టి ఎడిట్ చేయడం పాసిబుల్ అయింది. మనం ఇది ఇప్పుడు చూసింది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే ఆటోమేషన్. మనం ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నాకు మా ఎంపీసీ పైన కాదు కింద కావాలి ఇదంటే ఇవన్నీ మార్చడం ఇబ్బంది అవుతుంది. సో దానికి మనం ఏం చేద్దామంటే డైనమిక్గా ఇక్కడ మాన్యువల్గా ఎంపీసీ అని ఇవ్వడం బదులు మనం ఏం చేద్దామంటే ఇంకెక్కడైనా ఉందా చూద్దాం. సో ఆల్రెడీ ఆ వాల్యూ మనకి ఇక్కడ H3లో ఉంది. సో H3 పెట్టేసేయండి, రైట్? దీన్ని కాపీ పేస్ట్ చేయండి, దీన్ని కాపీ పేస్ట్ చేసేయండి. సో ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని బీపీసీ చేస్తాను, ఆటోమేటిక్గా అది మారిపోతుంది. ఇది ఎంపీసీ, దీన్ని సిఈసీ చేస్తాను, దీన్ని ఎంపీసీ చేస్తాను. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ కోర్సెస్ మార్చినప్పుడు వాల్యూస్ కూడా ఆటోమేటిక్గా మారిపోతాయి. థ్యాంక్ యూ.